మీలో ఎంతమంది బయట షాపింగ్‌కెళ్తారు? షాపింగ్‌కెళ్ళినప్పుడు చీరలు, శారీస్ అదేనండి శారీస్, డ్రెసెస్ కొనుక్కుంటే బరువెక్కుతారా ఏంటి? నాకర్థం కావట్లేదు. అదంతా వదిలేసి యూట్యూబ్‌లో ఎవడో పెట్టాడని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో చూపిచ్చాడని, ఇంకా ఏముంది వెబ్‌సైట్స్, అది కాకుండా వాట్సాప్స్ ఇందులో నుంచి ప్లేస్ చేసుకొని ఆర్డర్స్ శారీస్ కొంటున్నారసలు మీకు అర్థమవుతుందా? మీరు కొనడం ఏంటో కానీ వేరే వాళ్ళని లాస్ చేస్తున్నారు. అదెలాగో చెప్తాను వినండి. మనం ఏమంటారు, ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తాం, ఉన్న వాళ్ళకి అన్నీ చేసి పెడతాం, లేని వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా? యూట్యూబ్ రన్ చేస్తున్నారు, వేరే జాబ్స్ ఉన్నాయి, వేరే ఇన్కమ్ సోర్స్ ఉంది, అదంతా కాదని మళ్ళీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఈ శారీస్ బిజినెస్ ఇదంతా అవసరమా? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఏమంటారు, ఉన్న వాళ్ళే ఇంకా 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 రిచ్ అయిపోతున్నారు, లేని వాళ్ళు ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే ఈ మనిషిలో స్వార్థం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే అందరూ రిచ్ అవుతారు, లేదా అందరూ పూర్ అవుతారు. కానీ ఇంతగానం అవసరం లేదండి. యూట్యూబ్లో ఎలాగో ఇన్కమ్ వస్తుంది, వేరే సైడ్ ఇన్కమ్ ఇంకా ఉంటుంది, జాబ్ లేదా లేకపోతే వేరే సోర్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఇదంతా వదిలేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏంట్రా యూట్యూబ్ ఓపెన్ చేస్తే శారీస్ అని, అరే మొన్నటి దాకా యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ పెట్టారా, అదంతా వదిలేసి ఈ శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో శారీస్ కొనచ్చు, లేదా మా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మీరు శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంట్రా ఇది? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎట్లాగో బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటే ఏమవుతుంది? ఆ శారీస్ అక్కడే దొరుకుతాయా? బయట షాప్స్లో దొరకవా? నాలాగే ఎంతమంది మీరు ఆలోచించుతున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి, లేదా ఒక్క లైక్ కొట్టండి. నాలాగే చాలామంది ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ ఉన్నోళ్ళని సపోర్ట్ చేయడం కాదురా, లేనోళ్ళని సపోర్ట్ చేయండి రా, ప్లీజ్ రా. అరే ఉన్నోళ్ళకి మీరు ఎంత చేసినా అర్థం కాదు, లేనోళ్ళకి చేయండి, వాడు చచ్చేదాకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు తెలుసా. ఉన్నోళ్ళు ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట ఉంటుంది. అదే లేనోడికి నువ్వు ఏదైనా సాయం చేసావనుకో, వాడు గుండెల్లో పెట్టుకుంటాడు. అదిరా. మీరు ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటారో అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది. అండ్ ఈ శారీస్తో ఇండియా బాగుపడడం ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా కాదండి, ఇదనేది కాదు, ఇంకా చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఉన్నోడికి 10 బిజినెస్లు ఉంటాయి, లేనోడికి ఒక్క బిజినెస్ ఉండదు, పని ఇచ్చేవాడు ఉండదు, పని దొరకదు లేనోడికి. అదే ఉన్నోడికి ఎన్ని జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేకపోతే ఎన్ని ఇన్కమ్ సోర్స్ ఉంటాయి, మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే బాధ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే బాధ. చెయ్యకండి అంటారా? నా ఫోను, నా యూట్యూబ్ చూస్తాను, బరాబర్ చూస్తాను, కానీ ఏంట్రా